మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర అంశం వైసీపీ టీడీపీ మధ్య అగ్గి రాజేసింది. గుంటూరు జిల్లా పొన్నూరులో గోడౌన్ తాళం పగలగొట్టే వరకు వెళ్లింది. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళి మధ్య వివాదం ఆరోపణల స్థాయి దాటి గోడౌన్పై దాడి వరకు వెళ్లింది. ఇంతకీ గోడౌన్లో నిల్వ చేసిన మొక్కజొన్న ఎవరిది? టీడీపీ నేత ఆరోపణలో నిజమెంత? ప్రస్తుతం మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది వైసీపీ. అయితే ఈ అంశంలో టీడీపీ నేతలు కూడా ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతలకు దారితీసింది. మొక్కజొన్నకు మద్దతు ధర లభించడం లేదని ఎమ్మెల్యే నరేంద్ర రైతుల నుంచి తక్కువ ధరకు మొక్కజొన్నను కొంటున్నారని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆరోపిస్తున్నారు. అలాగే గుంటూరు కలెక్టరేట్ ఎదుట మొక్కజొన్న రైతు దీక్ష పేరుతో ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర, అంబటి మురళి పరస్పర విమర్శలు చేసుకున్నారు. కానీ వ్యవహారం అక్కడితో ఆగలేదు. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలోని ఓ గోడౌన్లో అంబటి మురళి అక్రమంగా మొక్కజొన్న నిల్వ చేశారంటూ ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు. గోడౌన్ తాళాలు పగలగొట్టి మరి అందులో గల మొక్కజొన్న నిల్వలను అందరికీ చూపించారు. అంబటి మురళి అనుచరులు అంబటి వెంకటకృష్ణ మరికొందరు తక్కువ ధరకు మొక్కజొన్న కొని గోడౌన్లో నిల్వ చేశారని ఆరోపించారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో గోడౌన్ వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. దీంతో అది అంబటి మురళికి చెందిన గోడౌన్ కాదని మామిళ్లపల్లికి చెందిన సుధా త్రివేణిదిగా తేలింది. గోడౌన్లో నిల్వ చేసినది తమ పొలంలో పండిన మొక్కజొన్న అంటున్నారు యజమాని సముద్రయ్య. అంతేకాదు గోడౌన్ను వ్యవసాయ పనుల కోసం వాడుకుంటున్నామని, ట్రాక్టర్, ఇతర వ్యవసాయ సామగ్రి ఉంచుతున్నట్లు తెలిపారు. అయితే అనుమతి లేకుండా గోడౌన్ను వ్యాపార అవసరాలకు ఎలా ఉపయోగిస్తున్నారంటూ సుధా త్రివేణికి నోటీసులు జారీ చేశారు అధికారులు. తమ గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించడాన్ని తప్పుపట్టారు గోడౌన్ యజమాని సముద్రయ్య. టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి మురళితో వివాదం ఉంటే ఆయనతో తేల్చుకోవాలే కానీ తమ గోడౌన్ జోలికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఆగం మరి మురళి గారి ఇది అయితే ఈ మొత్తం అమ్మితే కూడా అన్ని 20 లక్షలకు రావు. వీటి మీద లాభం వస్తే ఒక 50,000 వచ్చింది. 50,000 చేసే మనిషి, ఆ మనిషి కోట్లు ఖర్చు పెట్టి దానం చేసే మనిషి. ఇది ఇంతకు ముందు దీనిలో జెండాలు లేవు. వాళ్ళు సీక్రెట్ గా జెండాలు తెచ్చి పగలగొట్టి వాళ్లే పెట్టి ఈ రకంగా చేశారు. టీడీపీ తీరును వైసీపీ నాయకుడు అంబటి మురళి ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. పాత్రదారులందరూ పరాయి వీరుళ్లే. మామళ్ళిపల్లి గ్రామం నుంచి ఒక్కగానొక్క వ్యక్తి కూడా అక్కడికి రాకుండా పరాయి గ్రామం మునిపల్లి దగ్గర వేరే చోట మొక్కజొన్నలు చూడాలని చెప్పి వారందరినీ మభ్యపెట్టి మీ పార్టీ వారిని, మీ గొండాల్ని మామళ్ళపల్లి గ్రామం మీద ఎగదోలావు. మొత్తానికి నరేంద్ర, మురళీకృష్ణ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. మున్ముందు ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.